కేసు ఏం రాదులేండి, చెప్పండి. ఏం జరిగిందమ్మా? ఏ ఊరు? నక్కల్. ఏం జరిగింది? ఏ స్కూల్, ఏ క్లాసు? 9th క్లాస్, 10th క్లాస్. ఏం జరిగింది? మేడం వాళ్ళని సార్ నన్ను అంటే ఒక్కటే మాట అంటారు సార్. ప్రిన్సిపాల్ కాదు, ప్రిన్సిపాల్ అడ్రస్ కూడా లేదు. మరి ఎవరు స్టాఫ్ లోపల? ఏం పేరు? అమృత మేడం ఏమో నువ్వు ఒక్కదాన్ని ఖరాబ్ కాకుండా అందరినీ ఖరాబ్ చేయడానికి వస్తామన్న హాస్టల్కి మొత్తం వేషాలు ఇస్తున్నావు నువ్వు అంటే మేడం నేను ఏం చేస్తాను మేడం మీరు చెప్పండి అని చెప్పినా సార్. అయితే నువ్వు నార్మల్ ఫస్ట్ మాట్లాడకు అసలు ఎందుకు మీ మమ్మీని ఏమన్నా మీ మమ్మీని తీసుకొస్తే అని అన్నారు సార్. తర్వాత ఇంకా మా స్టాఫ్ టీచర్ ఇంకో ఆమె ఉంది, నువ్వు ఇలా చేస్తున్నందుకు నీకు ఒక రికార్డ్ ఇవ్వాలి, అసలు ఒక అవార్డు ఇవ్వాలి నీకు, మంచిగా సెట్ అవుతావు నువ్వు అని చెప్పారు సార్. ఇట్లా అన్నారు మమ్మీ అనేసి ఇట్లా ఏడ్చుకుంటూ వచ్చి మా మమ్మీకి చెప్పిన సార్. బయట వస్తే మమ్మీ చెప్తే మమ్మీ నుండి కాల్ చేసి వాళ్ళ మేడం మీద తిట్టింది సార్. అయితే నేను ఏమని చెప్పినా అట్లా మీ మమ్మీ వాళ్ళకి నన్ను ఎందుకు తిట్టారు అని అయితే మీరు చెడగొడుతున్నారు అంటున్నారు. సో మీరు ఉండేది లోపలనే, బయట నుంచి డే స్కాలర్ కాదు. లోపలనే ఉన్నప్పుడు ఏం చెడగొడుతుందో వాళ్ళకి తెలుస్తుంది కదా, అన్నీ ఉంటాయి కదా. ఏం పేరు? అమృతనా? మేడం ఒకసారి రండి మేడం. వాళ్ళు మీరు పేరెంట్స్ మీకు ఎన్ని రోజుల ముందు ఫస్ట్ టైం ఇంతకుముందు జరిగింది? దీపావళి కాడి నుంచి జరుగుతుంది సార్ ఈ స్టోరీ, పెద్ద స్టోరీ. మీకేమైనా తెలుసా వాళ్ళదేమన్నా? మేడం వాళ్ళ గురించి ఏమన్నా తెలుసా మీకు? తెలుస్తేనే మీ మీద ఏమన్నా పగబట్టిరా లేకుంటే సంథింగ్ ఏం అసలు మీ మీద ఎందుకు? ఇంతకుముందు ఏం లేదు అట్లా. వితౌట్ మా హస్బెండ్ లేరు ఆ రోజు. కాల్ చేస్తే నేను పంపించాను అని చెప్పేసి నేను తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది సార్. ఇంకో మేడంతో సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళాను సార్. మేడం కాల్ చేసి మేడంకి చెప్పేసి నేను మళ్ళీ 2 days తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు నా పర్మిషన్ లేకుండా వెళ్ళినా బయటనే ఉండు అనేసి మేడం నన్ను బయటికి పంపించేసారు సార్. క్లాస్ బయటికి నా బ్యాగ్ మొత్తం బయట పెట్టేసారు. సరే అనేసి నేను చాలాసార్లు ఏడ్చాను సార్, చాలాసేపు. ఇంకోసారి రిపీట్ కాదు మేడం, ఒక్కసారి వదిలేండి మేడం, నేను ఇంకోసారి వెళ్ళాను అని చెప్పిన సార్. తెలిసి చేసావు తెలియదు చేసావు నాకు తెలియదు కానీ తప్పైతే చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సింది. మళ్ళీ నిన్ను చూసి మళ్ళీ వేరే వాళ్ళు కూడా అలా చేస్తే నేను ఏం చేయాలని మేడం అన్నాను సార్. అయితే నేను చాలా ఏడ్చిన సార్ అసలు. అయితే నేను కూడా బదిలాడి చెప్పిన నీకు, అప్పుడన్నా బుర్ర పని చేయలేదా నీకు? ఏం అనలేదు కాదు, నేను నిన్న కూడా చెప్పినా నేను నీకు ఫోన్లో ఏమని చెప్పినా నేను ఫోన్లో ఏమని చెప్పినా నీకు ఫోన్లో ఏమని చెప్పినా? సరే మేడం తప్పైంది, వచ్చింది తప్పైంది కదా, మీరు మళ్ళీ పంపించారు కదా, ఎగ్జామ్ పెడతామని పంపించారు కదా, మంచిగా రాపించి ఎగ్జామ్ పెట్టి చదివించి మేడం ఏం అన్న మాకు అని కూడా చెప్పినా నీకు. నేను బయటగా ఉన్నా మళ్ళీ మా అమ్మాయికి తీసుకుపోయి క్లాస్ చెప్తున్నావు పోతే లేకపోతే అని చెప్పేసి మళ్ళీ మీకు ఫోన్ చేశారు. 2-3 సార్లు చేస్తే ఒకసారి మీకు చేసినాను. ఏందమ్మా అని అన్నావు. మేడం ఫ్రూట్స్ బయట ఉంది, కోతులు వేసుకోపోతాయి, బ్యాగ్ బయట ఉంది, మా దగ్గర ఒకసారి బయటకు పంపించమని చెప్పిన. అయితే బ్యాగ్ బయటకు వచ్చినప్పుడు ఆ మేడం బయటకు తెలియదు. అదేనా మీరు లోపల తీసుకుపోయి? ప్రిన్సిపాల్ రాలేదా మేడం? ప్రిన్సిపాల్ స్పందించిందా? మరి సార్ వచ్చారు కదా, ఆర్సీఓ సార్ వచ్చినప్పుడు కనీసం రెస్పాన్స్